వైసీపీ ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరమైన ఆ నేత ఇప్పుడు తిరిగి యాక్టివ్ అవ్వడానికి తెర వెనుక చక్రం తిప్పుతున్నారట. ఘోర పరాజయం తట్టుకోలేక ఓట్ల కౌంటింగ్ రోజే ఫ్యామిలీతో సహా సెగ్మెంట్ నుంచి బిచానా ఎత్తేసిన ఆయన ఇంతకాలం ఎక్కడున్నారో కూడా అక్కడ ప్రజలకు ఆచూకీ లేకుండా పోయింది. దాంతో ఆయన తిరిగి సొంత సెగ్మెంట్కి తిరిగొస్తారా లేదా అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారట. సొంత కేడర్ను కాపాడుకుంటూ తనింటూ నిరూపించుకోవడానికి తెర వెనుక వ్యూహాలు పన్నుతున్నారట. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన రీయాక్టివ్ అవ్వడానికి ఏ నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు? కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోటి దూకుడుతో అత్యంత వివాదాస్పదమైన నేతగా పాపులారిటీ సొంతం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి విజయవాడ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2019లో రెండోసారి గెలిచాక టీడీపీ అధికారంలోకి రావడంతో తన దారి తాను చూసుకుని వైసీపీ చంకకు చేరారు. మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న ధీమాతో టీడీపీ ముఖ్య నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ చెలరేగిపోయారు. గత ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజు పోలింగ్ సరళిని గమనించి కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే మాయమయ్యారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూడా ఘోర పరాజయం పాలవడంతో నియోజకవర్గానికి దూరంగా క్యాడర్ కి అందుబాటులో లేకుండా పోయారు. ఎంతలా అంటే ఆయన ఎక్కడున్నారా అని అధికార పార్టీ నేతలు ఆరా తీసినా కూడా ఆచూకీ దొరకలేనంత. మధ్యలో ఒకసారి తాడేపల్లిలో జిల్లా వైసీపీ సమీక్షా సమావేశానికి హాజరైన ఆ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పటికీ మాట్లాడకుండానే గాయం అయిపోయారు. వల్లభనేని వంశీ కోసం 7 నెలలుగా ఇటు సొంత పార్టీ నేతలు అటు అధికార పార్టీ నేతలు ఎంత ఆచూకీ తీసినా ఎక్కడ ఉన్నారో కూడా కనిపెట్టలేకపోయారు. టీడీపీ ముఖ్య నేతలతో పాటు చంద్రబాబు ఫ్యామిలీపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న వల్లభనేని వంశీపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే విజయవాడలోని ఆయన ఇంటిపై దాడికి కూడా ప్రయత్నించడంతో పోలీసులు ఎంటరై పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71 గా వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఆయన దొరకలేదు. ఆ కేసులో వంశీ మినహా అందరినీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే వంశీ మాత్రం ఎక్కడున్నారు? అటు పోలీసులకు ఇటు టీడీపీ నేతలకు అంతుచిక్కలేదు. ఆ క్రమంలో వంశీ రాష్ట్రాన్ని దాటి విదేశాలకు వెళ్లారని ప్రచారం జరిగితే మరికొంతమంది మాత్రం పక్క రాష్ట్రాల్లో తలదాచుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అటు చూస్తే 2019 ఎన్నికల్లో వంశీపై వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇటు వంశీ కనిపించకుండా పోవడంతో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అనాథలా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలకు సంబంధించి వంశీ అనుచరులు అరెస్ట్ అవుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఆ ఎఫెక్ట్ తో సొంత పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న విమర్శలకు ఇప్పుడు తెర వెనుక ఉండి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట వంశీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గన్నవరం నియోజకవర్గంలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. వరుస అరెస్టులతో వైసీపీ శ్రేణులు బెంబేలెత్తిపోతున్నాయి. వంశీ కూడా అరెస్టు భయంతోనే పలాయనం చిత్తగించారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారానికి సైలెంట్ గా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్న వంశీ గన్నవరం నియోజకవర్గం వైసీపీలో జరుగుతున్న మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని ఆయన అనుచరులంటున్నారు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేతలే టార్గెట్ గా గత 7 నెలల వ్యవధిలో నమోదైన కేసులు, అరెస్టులు, దాడుల్లాంటి అంశాల విషయంలో వంశీ పార్టీ వారికి నేనున్నాను అని భరోసా ఇస్తున్నారట. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 89 మంది నిందితులను చేర్చగా తాను కూడా ఒక నిందితుడైన వంశీ మిగిలిన వారికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించలేదని వైసీపీ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కేసులు మొత్తం తిరగదోడుతూ ఉండడంతో గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, నేతలపై నమోదైన కేసులను మాజీ ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకున్నారంట. అందులో భాగంగా కేసులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. జిల్లా స్థాయిలో స్పెషల్ కోర్టులో బెయిల్ వ్యవహారాలు చూడడానికి ఒక టీంని, అవసరమైతే సుప్రీంకోర్టు, హైకోర్టు మెట్లెక్కడానికి ఒక టీంని ప్రత్యేకంగా నియమించి కేసుల బాధ్యతను భుజానికెత్తుకున్నారంట. అనేక కేసుల్లో ఇటీవల వంశీ ప్రధాన అనుచరులతో పాటు కీలక నేతలందరిపైన కేసులు నమోదయ్యాయి. పలువురిని అరెస్టు చేశారు. దాంతో వారికి భరోసా కల్పించడానికి, వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించడంతో పాటు న్యాయపరమైన వ్యవహారాలను తెర వెనుక ఉండి సూపర్వైజ్ చేస్తున్నారంట.
నోరు జారి వంశీ చేసిన విమర్శలు అప్పట్లో పెద్ద కలకలమే రేపాయి. వంశీ ప్రోద్బలంతో గన్నవరం నియోజకవర్గంలో జరిగిన దాడులకు ప్రస్తుతం వైసీపీ శ్రేణులు మూల్యం చెల్లించుకుంటున్నాయి. వంశీ సైతం కేసుల చట్రంలో ఇరుక్కున్నారు. దాంతో ఆయన నియోజకవర్గానికి ముఖం చాటేస్తున్నారు. అయితే దీర్ఘకాలంగా క్యాడర్ కి అందుబాటులో లేకుండా పోతే రాజకీయంగా అసలుకే ఎసరు వస్తుందనుకున్నారు ఏమో. వంశీ తిరిగి యాక్టివ్ అవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంట. తనతో పాటు వైసీపీ వారిపై పెట్టిన కేసులకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తూ వాటి నుంచి బయటపడే పనిలో ఉన్నారంటున్నారు. వైసీపీ వారికి ఆర్థికంగా అండగా నిలబడుతూ కేసుల చిక్కులు తొలగిపోగానే నియోజకవర్గానికి వచ్చి అందర్నీ కలుస్తానని తన వారితో చెప్పిస్తున్నారంట. తాను ఎక్కడున్నాననేది ఇప్పుడు అప్రస్తుతమని, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి అందరూ బయటపడ్డాక పార్టీ యాక్టివిటీస్ మొదలు పెడతామని సూచిస్తున్నారంట. కేసులు, దాడులు, అరెస్టులపై ఆందోళన చెందవద్దని, తన కేసుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చాక నియోజకవర్గంలోని త్వరలో సమావేశాన్ని నిర్వహించి నేతలందరినీ కలుస్తానని రాయబారాలు పంపుతున్నారట. తన రాజకీయ భవిష్యత్ కోసం వంశీ పడుతున్న పాటలు ప్రస్తుతం గన్నవరం సెగ్మెంట్ లో హాట్ టాపిక్ గా మారాయి. వంశీ ప్రయత్నాలు ఫలించి తమ వారు బెయిల్ పై బయటకు వస్తే చాలని నిందితుల ఫ్యామిలీలు ఎదురు చూస్తున్నాయి. చూడాలి మరి వంశీ అన్ని చక్కబెట్టుకుని ఎప్పుడు వస్తారు. For more videos like this, subscribe Big TV channel.